మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనివ్వాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు కలిశారు. వివిధ రంగాల వారీగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునః ప్రారంభానికి సత్వరమైన చర్యలు తీసుకోవాలని, అమరావతి ప్రాంతంలో మౌలిక వస్తువులు, ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్కు అదనపు కేటాయింపులు జరపాలని కోరారు చంద్రబాబు. బుందేల్ఖండ్ ప్యాకేజీ తరహాలో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు అండగా నిలవాలని, దుగ్గరాజపట్నం పోర్టు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు ఢిల్లీలో. నిన్న మొత్తం ఏ విజ్ఞప్తులు చేశారు? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ప్రధాని, కేంద్ర మంత్రులు, అలాగే ప్రణాళికా సంఘం, నీతి ఆయోగ్ సహా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అలాగే పునర్నిర్మాణానికి కలిసి వచ్చే ప్రతి ఒక్కరూ ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుస్తున్నారు. గడిచిన 48 గంటలు, ముఖ్యంగా నిన్న ఈరోజు చూస్తేనే ప్రధాని సహా 10 మంది కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఆయన ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో అర్థమవుతుంది. ప్రస్తుతం నార్త్ బ్లాక్ లో కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. చంద్రబాబుతో పాటుగా రామ్మోహన్ నాయుడు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్తో పాటుగా ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అలాగే టీడీపీ ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా కేంద్ర బడ్జెట్ని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నెల 3వ వారంలో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు 2024-25కు సంబంధించి. సో ఈ బడ్జెట్ ఆధారంగా ఏపీలో కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు ఈ నెలాఖరులో. సో కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలకు సంబంధించి ప్రాధాన్యత కల్పించాలి. అమరావతి నిర్మాణానికి కానీ, పోలవరం నిర్మాణానికి కానీ, అలాగే ఇటు ఆర్థిక లోటు, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వాటా విషయంలో కూడా ఎక్కువగా నిధులు కేటాయించాలి. అలాగే వివిధ అంశాలకు సంబంధించి ప్రధానికి అలాగే కేంద్ర మంత్రులకు ఇచ్చిన విజ్ఞాపనలు వీటన్నిటినీ కూడా ఆర్థిక మంత్రికి కూడా చంద్రబాబు ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ప్రీ బడ్జెటరీ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద ఏ అంశాలు పెండింగ్లో ఉన్నాయో, ఆర్థిక శాఖ నుంచి ఎటువంటి సహకారం రావాలి, ప్రీ బడ్జెటరీ మీటింగ్లో పయ్యావుల కేశవ్ పాల్గొనడం జరిగింది. జీఎస్టీ బకాయిలు కానీ, అలాగే వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ నిధులు, అలాగే పోలవరం నిర్మాణానికి ఖర్చైన నిధులతో పాటుగా ఇటు ముఖ్యంగా పారిశ్రామిక కారిడార్లు వీటన్నిటి నిర్మాణానికి కూడా కేంద్ర బడ్జెట్లో పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి కేంద్రమే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి నిధుల కేటాయింపు ఉన్నట్లయితే కనుక జాతీయ రహదారుల విషయంలో కానీ, అలాగే వాటర్ వేస్ కానీ, పోర్ట్ల నిర్మాణం కానీ, ఈ విధంగా అనేక అంశాలు ఆర్థిక శాఖతో ముడిపడి ఉన్నాయి. అలాగే విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలకు సంబంధించి కూడా నిధులు కేటాయించాల్సి ఉంది. విద్యాసంస్థల ఏర్పాటుకు సంబంధించి కానీ, అలాగే సంస్థల ఏర్పాటుకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకు సంబంధించి చాలా పెద్దపీట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తుంది. అందులో భాగంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు త్వరితగతిన విడుదలైతే కనుక ఖచ్చితంగా అది రాష్ట్రానికి హెల్ప్ అవుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. సో ఇప్పుడు గడిచిన 5 ఏళ్ల పాలనలో ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, వాటన్నిటిపైన ఇప్పటికే శ్వేతపత్రాలని విడుదల చేసిన పరిస్థితి, గత ప్రభుత్వంలో ఎంత నష్టం జరిగింది, సో వాటిని భర్తీ చేయడానికి కేంద్రం నుంచి ఎటువంటి సహకారం కావాలి, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కాబట్టి సో ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు కూడా భాగంగా ఉన్నారు. సో బీజేపీ ప్రభుత్వం కాకుండా సో భాగస్వామ్య ప్రభుత్వం కాబట్టి సో ఖచ్చితంగా ఒక బాధ్యతగా రాష్ట్రానికి మీ వంతు సహకారం ఉండాలి. ఖచ్చితంగా అప్పుడే ఏపీ అభివృద్ధి కానీ పునర్నిర్మాణం కానీ సాధ్యమవుతుందన్న అంశాలను కూడా ప్రధాని కేంద్ర మంత్రుల దృష్టికి చంద్రబాబు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా ఆర్థిక శాఖకు సంబంధించిన విజ్ఞాపనలన్నీ కూడా చంద్రబాబు ప్రస్తుతం నిర్మలా సీతారామన్కి అందజేస్తారు. అలాగే దీనిపై కేంద్రం నుంచి సానుకూలమైన స్పందన వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి?
ఎస్, కేంద్ర బడ్జెట్కి సంబంధించి ఎటువంటి నిధుల కేటాయింపు ఉంటుంది, రాష్ట్రానికి సంబంధించిన అంశాల వారీగా అనేది బడ్జెట్లోనే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇటు ప్రధాని కానీ, అమిత్ షా కానీ, ఇతర కేంద్ర మంత్రులు కానీ, మంత్రిత్వ శాఖల వారీగా ముఖ్యంగా ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇటు వికసిత ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్కి మా వంతు సహకారం ఉంటుంది. ఆ విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ఖచ్చితంగా మేము సహకారం అందిస్తామని చెప్పి కేంద్ర మంత్రులు, ప్రధాని వీరంతా కూడా చెప్పారని చెప్పి టీడీపీ వర్గాల నుంచి మనకు వస్తున్న సమాచారం. సో ఖచ్చితంగా గతంలో లాగా ముఖ్యంగా వన్ సైడెడ్ పూర్తి మెజారిటీ ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో లేదు. ఖచ్చితంగా డిపెండెంట్ ప్రభుత్వం ఉంది. టీడీపీ మద్దతు ఇప్పుడు ఎన్డీఏకి చాలా అవసరం. అందులో భాగంగా ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా టీడీపీ నుంచి ఉన్నారు, బీజేపీ నుంచి ఒక కేంద్ర మంత్రి ఉన్నారు. సో ఖచ్చితంగా కావలసిన సహకారం ఇస్తామని అష్యూరెన్సెస్ అయితే ఇస్తున్నారు. అయితే అది ఎంతవరకు నెరవేరుతుంది, ముఖ్యంగా కేవలం కేంద్ర ప్రభుత్వ పరంగానే కాకుండా ఇటు 16వ ఆర్థిక సంఘం కానీ, నీతి ఆయోగ్ కానీ, ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. సో నీతి ఆయోగ్ సీఈఓతో ఈ ఉదయం సమావేశం అయ్యారు. 16వ ఆర్థిక సంఘం కూడా ఏపీలో పర్యటించబోతోంది. సో రాష్ట్రాభివృద్ధికి ఎటువంటి సూచనలు కేంద్రానికి చేయాలి అనేది ముఖ్యంగా ఆర్థిక సంఘం కానీ, నీతి ఆయోగ్ సూచనల మేరకు కూడా కేంద్రం నుంచి నిధులు విడుదల అనేది ఉంటుంది కాబట్టి సో ఆ అధికారుల ద్వారా కూడా చంద్రబాబు యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. రాష్ట్ర పరిస్థితిని వారికి వివరించి సో ఏ మోడల్లో, ముఖ్యంగా ఏ కోణంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అక్కడ పథకాలు, ప్రాజెక్టులు వీటన్నిటిని కూడా నిర్మించి ముఖ్యంగా ఏర్పాటు చేసి వాటి ద్వారా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లొచ్చన్న అంశాలని నీతి ఆయోగ్ సీఈఓతో కానీ, 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ అరవింద్ పన్నా గారితో కానీ నిన్న చర్చించడం జరిగింది. అలాగే పారిశ్రామికవేత్తలతోనూ, అలాగే ఇటు ఫిక్కీ, ముఖ్యంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించి అధికారులు, అలాగే సెయిల్ అధికారులు, ఈ విధంగా ప్రతి ఒక్కరితో కూడా ఆయన సమావేశం అవుతున్నారు. సో అన్ని కోణాల్లో ఇటు నిన్న ఐఏఎస్, ఐపీఎస్లకు ఆయన విందు ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర అభివృద్ధికి వారి వంతు సహకారం ఇక్కడ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో వారు అధికారులుగా పనిచేస్తున్నారు కాబట్టి సో ఏమైనా రాష్ట్రం నుంచి ఫైల్స్ వస్తే వెంటనే వాటిని ఫాలోఅప్ చేసి త్వరితగతిన పని ముగించే విధంగా కూడా సహకరించాలని చెప్పి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా చంద్రబాబు కోవడం జరిగింది. సో ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా అందరి సహాయాన్ని తీసుకునే దిశగా అయితే ముందుకెళ్తున్నారు. అయితే గతంలో ఉన్న 10 ఏళ్ల డిమాండ్ ప్రత్యేక హోదా అంశానికి బదులుగా ఆ పేరు మినహాయించి మిగతా అవన్నీ కూడా ప్రస్తుతం ఇటు కేంద్రాన్ని అడుగుతున్న పరిస్థితి. నీతి ఆయోగ్ని కానీ, ఇటు ఆర్థిక సంఘానికి సంబంధించిన అధికారులను కానీ పూర్తిగా నిధుల విడుదలకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే వాటా పెంచాలి. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి, ఎందుకంటే ప్రస్తుతం ప్రత్యేక హోదా లేదని కేంద్రం స్పష్టం చేసేసింది కాబట్టి దానికి బదులుగా ఎటువంటి ప్రత్యామ్నాయ అవకాశం ఉన్నా సరే దాన్ని వదులుకోకుండా ప్రస్తుతం ఆ దిశలో ఇటు నీతి ఆయోగ్, ప్రణాళిక, ఇటు ఆర్థిక సంఘం ఈ సంస్థల సూచనల మేరకు కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాటి ద్వారా కూడా నిధులు రాబట్టే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తున్నారు. అలాగే ఆర్థిక మంత్రి, ఇటు కీలక మంత్రిత్వ శాఖలకు సంబంధించి హోంశాఖ మంత్రి, అలాగే మరి కాసేపట్లో ఇటు రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రిని కలవబోతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాని, అలాగే సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అత్వాలేని కూడా కలవబోతున్నారు. సో ఓవరాల్ గా 2 రోజుల పర్యటనలో ప్రధాని సహా 10 మంది కేంద్ర మంత్రులతో వరుసగా బిజీగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు, పెండింగ్ అంశాలు, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితితో పాటుగా వచ్చే బడ్జెట్ లో ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు నిధులు కేటాయించాలని చెప్పి కూడా కేంద్రం దృష్టికి చంద్రబాబు తీసుకెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.